ఇప్పుడే మన గ్రామ వారసత్వంగా వచ్చేసినటువంటి కీర్తి చేసులు తుమ్మిడి సుబ్బారావు గారు యొక్క ధర్మపత్ని అక్కమ్మ బ్రహ్మకుమారుడు శివనారాయణ గారు శ్రీరాగారుల కరకమమచే స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ఆ యొక్క
కీర్తిశేషులు చుట్టూరి శశయ్య గారి దంపతుల చేత తలసరి కార్యక్రమాన్ని వారి యొక్క వారసులుగా కీర్తిశేషులు पुष्पाय आचरिष्मणेः ओम रहस्पति प्रसुस्ता उंचन्दापकमतः ओम नमो भगवतेन्द्राय नमस्ते ईशान सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्मा ब्रह्मणो शिवो मे अस्तु सदा शिवो तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि రావట్లేదు అసలు నాకే లైటింగ్ లేదా లైటింగే లేదు నాకు అర్చక స్వాముల వారు వేదికపై విచ్చేసి ఉన్నారు. అలాగే శివనారాయణ సునీత దంపతులు కూడా స్వామివారి మండపానికి వచ్చేసి ఉన్నారు. స్వామివారి కళ్యాణ మహోత్సవానికి కావలసినటువంటి వస్తు సామగ్రులంతా కూడా మా యొక్క వేదికపై అలంకరింపచేసి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని చేయడము అర్చక స్వాముల వారు అన్ని కూడా సర్దుబాటు చేస్తున్నారు. అదిగో చూడండి, స్వామివారి కళ్యాణ మహోత్సవం మరికొద్ది క్షణాల్లోనే ప్రారంభం కాబోతుంది. ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. భక్తజనులారా, ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తున్నందుకు మహాశివరాత్రి సందర్భంగా ఆ స్వామివారి యొక్క దివ్య కళ్యాణోత్సవ కార్యక్రమం ప్రారంభం కావచ్చున్నది. భక్త మహాశైలు, పిల్లలు, పెద్దలు, గ్రామస్తులు అందరూ కూడా వచ్చి మనసారా స్వామిని దివ్య కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని చూసి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. కార్యక్రమంలో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవాచన, కంకణ ధారణ, మధుపర్క, తర్వాత ఎదుర్కోలా కార్యక్రమము, మాంగళ్య ధారణ, అక్షతారోపణ కార్యక్రమాలు జరుగుతాయి. యద్భావం తద్భవతి. కాబట్టి భగవంతుడికి మనం చేయగల శక్తి భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క కళ్యాణం అనేది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరగడం ఆనవాయితీగా ఆ భగవంతుడి సకల కళ్యాణ భాజనం యత్రజాయతే పురుషస్తమజో నిత్యం వ్రజామి శరణం హరో येषां हृदयस्था भगवान् मङ्गलायतनो हरिः येषामिन्दीवरस्यामो हृदयस्था जनार्दनः धातारं सर्वसम्पदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहो माङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते श्रीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणी
हिरण्यगर्भाभ्यां नमः श्रीमोदराभ्यां नमः अरुन्धती वसिष्ठाभ्यां नमः सीतारामाभ्यां नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो आलय परिवार देवताभ्यो इष्ट देवताभ्यो ग्राम देवताभ्यो गंगा पार्वती समेत रामलिंगेश्वर स्वामी देवताभ्यो नमो नमः नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः नमस्कारं చేసుకోండి आचम्या केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः हरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्व विघ्नोप शान्तये सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते मम अनुकोंడి आचम्य केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः నమస్కారం చేసుకొని చెప్పండి విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అదోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అక్షతులు వాసన చూసి కింద వేసేయండి ఓం ఉత్తిష్టంతో బోధపిదాచాః ఏతే భూమిపాలకాః ఏతే సామగ్రోదేన బ్రహ్మగర్భమాలకే ఈ మూడు వేలతోటి అట్లా ముక్కు పెట్టుకొని వాసన చూసి వదిలేయండి. ఓం ఓం భవః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్తః వితపరేణ్యం భర్గో దేవస్య ధీమహి యోనః ప్రచోదయాతు ఓమ భోజ్యోతిరసో అమృతం బ్రహ్మభవస్వరో తీసుకోండి పట్టుకోండి చేత్తో మమ అనుకోండి మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్యస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శివాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణు శ్రీ మహాశంభో ఆగ్నేయ ప్రవక్త మానస్య ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్మంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే भारतवर्षे भारतखंडे मेरोः दक्षिण दिग्भागे श्रीशैलस्य आग्नेय प्रदेशे कृष्णा कावेर्यो मध्य प्रदेशे भगवत्सन्निधौ शिवालये शिवसन्निधौ श्री गंगा पार्वती समेत रामलिंगेश्वर स्वामी देवता सन्निधौ प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शोभकृतनाम संवत्सरे उत्तरायणे शशिऋतौ माघमासे कृष्णपक्षे चतुर्दश्यां महाशिवरात्रि पर्वदिने शुभनक्षत्रे लक्ष्मीवासरे श्रवणानक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य नामधेयस्य गोत्रजन्मस्य कैडपल्ल गोत्रोद्भवस्य आगमनस्य विनागते सुब्बाराव नामदेवस्य धर्मपत्न्याः अंकम्म नामदेवस्य काव्य नामदेवस्य शिवं नारायण नामदेवत्याः सुनीता नामदेवत्याः यशवंत नामदेवस्य वरुण तेज नामदेवत्याः दामोदर वेंकटेश्वर्लु नामदेवत्याः पोगल्ल गोत्रोद्भवस्य दामोदर वेंकटेश्वर्लु नामदेवस्य तद्धर्मपत्नीकं वेंकटरमणं नामदेवत्याः नागराजो नामदेवस्य धर्मपत्नीकं बिंदु माधवी नामदेवस्य
नागस्थितप्रज्ञानामदेवत्याः नयागरानामदेवत्याः सह कुटुम्बानां नादिल्लगोत्रोद्भवायां वेङ्कटेश्वर्लो नामदेवत्याः सुभाषिणी नामदेवत्याः दीपक नामदेवत्याः लिखिता नामदेवत्याः सह कुटुम्बानां क्षेमः धैर्यविजया अमरेश्वरचद्धो కుటుంబానం అందరూ కూడా గోత్రనామాలు చెప్పుకోవాలి. అందరూ మనసులో ఉన్న వాళ్ళందరూ ఎవరి గోత్రాలు స్వామివారి ఎదురుగా చూసి నమస్కారం చేసుకొని చెప్పుకోండి. మమ సహ కుటుంబానం క్షేమ ధైర్య ధైర్య వీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధన కనక వస్తువాహన సిద్ధ్యర్థం మమ మాంగళ్య గౌరీ అనుగ్రహ సిద్ధ్యర్థం గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవత దివ్య కళ్యాణోత్సవ గత్వేన మహాగణపతి పూజాంచ కరిష్యే కలంగ కలిశారాధనం కరిష్యే. మీ దగ్గర నక్షత్రులు చెంబులు కలహస్టుకే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాః సాగర సర్వే సప్తద్వీపా వసుంధరా సహిత సర్వే కలశాంబు సమాశ్రితాః వర్తతే ఆపో వాయుకం సర్వం విష్ణా భూతాన్యాప ప్రాణావాపః పశునాభో నమాపో సంద్రాఢాపో విరాడాప స్వరాడాప చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపో జ్ఞామాప సర్వా దేవతా ఆపో భూర్భవస్వరాపో. ఓం గంగే చైమనే చైమ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ ధరే సింధనిలింగురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తనా. ఆయాంతో మనోషకారకాః మనసోకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానం చ సంప్రోక్ష్య యావకరణాని సంప్రోక్ష్య తమలపాకు తీసుకొని పూజ సామాన్లన్నిటి మీద వినాయకుడి మీద అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో భవ. యస్మదేత్ పుండరీకాక్షో సమాఖ్య అభ్యంతరస్తుతిః పుండరీకాక్షాయ నమః శ్రీ మహాగణాధిపతయే నమః. పూజాం జగరిష్యే పునరస్మాదిచక్షు పునః ప్రాణమిహనా దేహభవ యోగస్యామ సూర్యపుష్కరం దర్వదే ప్రళయాన స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమావహ అఘోరేభ్యో అఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. మాత్రం వదో పూర్ణం దదాతి మదవ్యో సహనేతి ఏకా బ్రాహ్మణముపహారతి ఏకదైవైతమానాయస్తేజో దదాతి. కర్పూరనీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమర్యం సమర్పయామి. గణాధిపతయే నమః. నమస్కరోమి జై హర నమః పార్వతీ సుతయే హర హర మహాదేవ శంభో శంకర. అందరూ కూడా హారతట్టుకుంటున్నా. ముందుగా కార్యక్రమంలో భాగంగా వినాయక పూజా కార్యక్రమం అయిపోయింది. తర్వాత ఫలాభూభవడం కోసం పుణ్యాహవాచన కార్యక్రమం జరుగుతుంది. సుమకస్తే కదంతస్య కపిలో గజకర్ణికా లంబోదరస్త విగతో విఘ్నరాజో గణాధిపః గణాధ్యక్షో బాలచంద్రో గజాననః వక్రతుండసోత్పకర్ణో హేరంబస్కంధపూర్వజః ఏతాని నామాయః పటే శృణయాదపి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నతస్య న ధ్యాయతే. ఆదుగ్వదాయ విద్మహే వక్రతుండాయ ధీమహి. ఆనందయో వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ ప్రదక్షిణే ప్రదక్షిణ పదే పదే పాపాహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః ఆహిమాన్ కృపయా దేవా శరణాగత వత్సలా. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. కారుణ్య భావేన నమస్కారం చేసుకోండి. రక్ష రక్ష గణాధిపా. శ్రీమన్మహాగణాధిపతయే నమః. సమర్పయామి చామరామి చామరం వేదయామి దర్శయామి. ఏతమాశ్రావయామి ఆరోహయామి అశ్వాన్నారోహయామి ఆరోహయామి భోజిగాన్నారోహయామి రాజోపచార దేవోపచార
सर्वोपचार भक्तोपचार शक्तोपचार सर्वोपचार पूजां समर्पयामि यस्य स्मृत्यात् नामोक्त्यात् तव पूजा क्रियादिशो संपूर्णतां व्याधि सत्ये वन्दे समुच्यतां పలకండి మంత్రహీనం వేసేయండి క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయ ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః సుప్రీత సుప్రసన్నో వరదో భవంతు ఉత్తరే శుభ కర్మణ్యస్య అవిఘ్న మస్వితి భవంతో బ్రువంతు శుభకర్మణ్యస్య అవిఘ్నమస్తు ఉత్తరే శుభ యజ్ఞేన యజ్ఞమైదంత దేవాః కొంచెం తమలపాకు వినాయకుడిని ఈ తమలపాకు పట్టుకొని ఎక్కండి ముందుగా ఈ వినాయకుడిని తూర్పుకు లాగి మళ్ళీ కొంచెం వెనక్కి లాగండి ఓం యజ్ఞేన యజ్ఞమైదంత దేవాః ప్రథమాన్యాసన్న దేహనాగం మహిమానస్తదంతే పూర్వే సాధ్యా సంతి దేవాః శ్రీమన్మహాగణాధిపతయే నమః యథాస్థానం ప్రవేశయామి ఓమనార్థం క్షేమాయ లాభాయ పునరాగమనాయ చ అందరూ కూడా చెప్పుకోండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభో నిర్విఘ్నం కురుమే దేవ సకల కార్యేషు సర్వదా ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి స్థలా భూభాంగ ద్రవ్య పదార్థ శుద్ధ్యర్థం దుఃఖ్యర్థం అభ్యయార్థం చ మహాజనేశః స్వస్తి పుణ్యాహవాచనం కరిష్యే స్వామివారికి కార్యక్రమంలో భాగంగా పుణ్యాహవాచనం జరుగుతుంది ఇక్కడ ఈ యొక్క వస్తువులన్నీ కూడా శుద్ధి అవడం కోసం పుణ్యాహవాచనం చేస్తాం తర్వాత దేవతాహ్వానం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా స్వామివారి యొక్క కైంకర్యాన్ని చూసి ఆనందించవలసిందిగా కోరుచున్నాం పుణ్యాహం దీర్ఘమాయరస్తు శివాపసంతో సోమనస్య వస్తు అక్షంతం జావిష్టం జాస్తో అక్షత ప్రాక్షత భయమేదాశో అక్షత కాంతు దీర్ఘమాయు ఆగవందంతు దేవసే దీర్ఘాయుత్వాయ వర్చసే అమృతే సత్యేన ప్రతిష్ఠిత దక్షిణకలసమాదాయాం ప్రాక్కలసే కించత్ కించది జదకం వినయతి దీర్ఘమాయరస్తో మనస్సమారీతాం సమాహిత మనః స్మః ప్రసన్నా స్మః శాంతిరస్తో పుష్టిరస్తో తుష్టిరస్తో వృద్ధిరస్తో ఆయుష్యమస్తో ఆరోగ్యమస్తో స్వస్థకర్మాస్తు కర్మ సమృద్ధిరస్తో వేద సమృద్ధిరస్తో శాస్త్ర సమృద్ధిరస్తో ధనధాన్య సమృద్ధిరస్తో ఇష్ట సంపదస్తు ఈశాన్యాం బహిర్దేశే అరిష్టనయాహరాహరాభివృద్ధిరస్తో ఉత్తరోత్తర క్రియా సంపద్యంతాం అగ్నిపురోగ విశ్వే దేవాశ్చ ప్రీతాం మాహేశ్వరీ పురోగామరుద్గణ ప్రియంతాం ఋష్యస్యందాగుస్యాచార్య వేద దక్షిణాశ్చ ప్రీతాం బ్రహ్మజ పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు కర్మ సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు ఇష్ట సమృద్ధిరస్తు ధనధాన్య సమృద్ధిరస్తు ఈశాన్యాం మహేశ్వరి అరిష్ట నిరసనమస్తు స్తు ఓం ప్రణదో బ్రాహ్మణే శుభం బహుతు సుచీవో హవ్యామృత సుచీనాగం సుచయన్మా సుచయ పావకాః అగ్ని సుచీ వృతతమా సుచర్మిత్ర సుచీ కవిః సుచీరోచితాహుతః ఉదగ్నే సుచయ శుక్ర ప్రాజంతయీరతే తవ జ్యోతిగం శిష్యః ఏమా శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధాశీర్వా భవంతు ఇంద్రశుద్ధోహినోరయం మమద్య సౌమ్యః జరుగుతుందమ్మా. అందరూ కూడా స్వామివారి కార్యక్రమంలోకి వచ్చిన భక్తులందరూ కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా స్వామివారి కైంకర్యాన్ని చూసి ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. ఈ యొక్క శివరాత్రి నాడు ఆ స్వామి యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొనడమే మహా గొప్ప విశేషం. స్వామివారిని చూడటం శ్రేష్టాయ మహాచపవీతం రుద్రాయ నక్షత్రవేది చుపవీదాయ మహా రుద్రావరణం కళాయ మహిగంధాం కలవిగ్రహాయ మహాధవలాక్షజాం ఫలవిగ్రహాయ మహి దీపం ఫలప్రమనాయ మహి రూపం సర్వభూతమనాయ నమః. ఓం గణపతయే నమః. నిద్రవనాయ నమః. గోధ్వాయ నమః. గోధ్వలింగాయ నమః. హిరణ్యాయ నమః. హిరణ్యలింగాయ నమః. సువర్ణాయ నమః. సువర్ణలింగాయ నమః. దివ్యాయ నమః. దివ్యలింగాయ నమః. భవాయ నమః. భవలింగాయ నమః. బలాయ నమః. బలలింగాయ నమః. ఆత్మాయ నమః. ఆత్మాయ నమః. బలాయ నమః. బలలింగాయ నమః.
सर्वलिंगाय नमः एतत् सोमस्य सूर्यस्य सर्वलिंगगुस्तावेति पाणिमन्त्रं पवित्रं नानाविध परिमलपत्र पुष्पाक्षत षोडश नाम धूपोऽयं हृदयगृह्यतां धूपमाग्रापयामि चक्रवर्ति संवित्त मञ्जना योजितं प्रियो गृहाण मङ्गलं दीपं त्रैलोक्यं दिविरापः दीपं प्रयस्यामि देवाय परमात्मने त्राहिमां नरकात् घोरा दिव्यज्योते नमोऽस्तु ते प्रत्यक्ष दीपं दर्शयामि दीपदीपान्तरशुद्धाजन्यं समर्पयामि नैवेद्यं वोद्भव ततः वितवरेण्यं भर्गो देवस्य देवहे धियो यः प्रचोदयात् सत्यं वक्तेन वसिष्यामि मम समस्तो भवस्तनमसि అవసరార్థం చేయి బిచ్చిట్లా ఒక చుక్క నీళ్ళు జల్లి कर्पूर आनंद नीराजनं दर्शयामि ओम भूर्भुवः स्वः नारिकेल नैवेद्यं समर्पयामि ओम प्राणाय स्वाहा ओम नमाय स्वाहा ज्ञानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे नमः मध्ये मध्ये वाणी समर्पयामि अमृताभरणं समर्पयामि हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि शुद्धाजमनीयं समर्पयामि मनोन्मनाय नमः ताम्बूलं समर्पयामि अघोरेभ्यः नीराजनं दर्शयामि भजन्त्रे ओम अयज्ञ ब्रह्मणस्पतिः सूर्यादीनां नवानां ग्रहाणां अत्यन्तानुकूल्यता शुभफलावाप्तिरस्तु మేడం చేయబెట్టమ్మా ఓం విశ్వేతాదే సమనేషు ప్రభాజత కదమన్ ప్రక్రస్ మధ్యమిదంధేన సకలేన రక్షా గట్టిగా ధ్రువంతే రాజావరుణ ధ్రువందేవో బృహస్పతిః గట్టిగా ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చరాత్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాదిత్యవన్న అయం చ బ్రహ్మణస్పతిః హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ సూర్యాధీనా భవానాం గ్రహాణాం అత్యంత అతిశయా శుభఫలావాప్తిరస్తు దేవ శంభో శంకర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఈం ధ్రువంతే రాజావరుణ ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చరాత్రం ధారయతాం ధ్రువం తదేవ లక్ష్మం గురుణం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం ముహూర్తకాలే సూర్యాధీనాం భవానాం గ్రహాణాం అత్యంత అధినుకూల్యతా శుభఫలావాప్తిరస్తు హర హర మహాదేవ హర శంభో శంకర ఓం తదేవ లక్ష్మం సుగుణం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రియగుణీశ్వరాణి అయం ముహూర్త శుభముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాధీనాం సమానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా శుభఫలాస్తు కార్యక్రమంలో భాగంగా స్వామివారికి కౌతుకోత్సవము వార్షిక దానం జరుగుతుంది కూడా వివాహంలో కూడా వార్షిక దానం చేస్తారు దృష్టి దోషే లలాట దోష పరిహారార్థం లలాటే భాషిక దానం కరిస్తే ఆ స్వామివారికి ఎక్కడ దిష్టి తగులుతుందో అని అదేవిధంగా నూతన దంపతులకి దిష్టి దోషం తగులుతుందని కౌతుకోద్భవం వార్షిక దానం చేయడం అనేది ఆనవాయితీగా వస్తున్నది కాబట్టి వివాహంలో కూడా నూతన వధూవరులిద్దరికి కూడా దోష పరిహారార్థం దిష్టి దోష పరిహారం అలాగే భాషక ధారణం ధరిస్తే ఓం అయం ముహూర్త శుభముహూర్తోస్తు భాషధారణ ముహూర్త శుభముహూర్తోస్తు హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ శతమానం భవతి శతాయ దేవేంద్రియాయుష్యేవేంద్రియే భజతిష్ఠతి గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి అభ్యన్మూర్ధాదివః ృదివ్యా అయం అపాగుం రేతాగుం సజన్వతే
योनापृथिवी भवानुक्षराणि वेसने क्षेत्रसमिति नामयगुम्हितेनैव दयामसि अधिदेवता प्रत्यदेवता सहिताङ्गारकर्मयामि स्थापयामि पूजयामि उद्बुद्धस्ताग्रे प्रजाकृष्येण विष्टाभूते समं सुरेधामयञ्च पुनः युवानमन्वादागुंसे त्वैतं त्वमेतो क्रमे त्रयधानदधे पदो समोढमस्य पागुं सुरे सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपाद भूमिं विश्वतो भूत्वा अत्यधिक दशाङ्गुलो भस्मः बुधग्रहम् आवाहयामि स्थापयामि पूजयामि धैर्यरुहाधिमध्यवारिकृतमज्जनेषु यद्वेदैस्तव सप्तप्रजा तस्मात् सुद्रविणं देहि चित्रो प्रथमं पुरस्तात् विषीवतस्वरुचो वेन आवह बुद्धिया उपमा अस्य विष्टाम शतस्थयोनिमशतस्थविवः विश्वदस्वरिहवामहे जनेभ्यः अस्माकमस्तु केवलः भवस्वाः बृहस्पतिग्रहम् आवाहयामि स्थापयामि पूजयामि अन्यध्यदन्ते अन्यद्वीमावाहयामि स्थापयामि पूजयामि ब्रह्मादेवानां पृथ्वी कवीनां विष्णुविप्राणां वैषो ब्रह्मादेवानां कवीनां विष्णुविप्राणां वैषो मृगाणां स्योनागुद्रानागं सतदर्पणानागं सोमः पवित्रमत्येतरे भन्नो आवाहयामि स्थापयामि पूजयामि भवतीमनाय सविगानि तक्षते एकपदे द्विपदे सा चतुष्पदे नवपदी बभूवुषि सहस्राक्षरा परमे व्योमन्नो रुद्रकलशम् आवाहयामि स्थापयामि पूजयामि भवा वरदो भवा सुमुखो भवा प्रसन्नो भव सुरासनं गुरु అక్షతలు పులు వేయనన్న కలశం మీద స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు జ్ఞానం సమర్పయామి ఆవాహయామి ఆసనము సమర్పయామి సువర్ణరత్నకటి సింహాసనం సమర్పయామి శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆవాహయామి హస్తయోర్ఘ్యం సమర్పయామి పాదయోర్ఘ్యం సమర్పయామి సమర్పయామి శుద్ధాజునిం సమర్పయామి ఉపచారిక స్నానం మా భవిష్టామయ అవస్థాన బోధే దదాతన మహేరణ ఇదక్షతే యోగ శివతమోనః సస్తస్య భాదయతే హనః మాతరః ఆపోధనయదాతనః శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామినే నమః స్నానం సమర్పయామి అభివస్త్రాసురస్నాం నరశాభిదేనః సుదుగా పూజమానః అధిచంద్ర భక్తవేనో హిరణ్యాభ్యస్వా గజనో దేవసోమా ప్రియార్థం అక్షదాం సమర్పయామి యజ్ఞాపవీతం పరమం పవిత్రం ప్రజాపతిరస్రాజం పురస్తాదు ఆయుషమగ్రియం రజమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః అక్షదాం సమర్పయామి గంధద్వారాం నిత్యమష్టాంగరేషిణే సర్వభూతానాం శ్రీగంధం సమర్పయామి పరాయణే దూర్వారోహం దర్శనీః పుండరీకాణి సముద్రస్య గృహాయిమే అక్షరార్థం అక్షరాన్ సమర్పయామి అక్షరై పుష్పై పూజయామి ఓం సూర్యగ్రహాయ నమః చంద్రగ్రహాయ నమః అంగారకగ్రహాయ నమః బుధగ్రహాయ నమః బృహస్పతిగ్రహాయ నమః శుక్రగ్రహాయ నమః శనేశ్వరగ్రహాయ నమః శత్రుంజయాయ నమః ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్య నమః సకల దేవతాభ్య నమః ధ్యానావాహనాది సర్వోపచార పూజాం సమర్పయామి నిధనపదయే నమః ఊర్ధ్వాయ నమః ఊర్ధ్వలింగాయ నమః హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః దివ్యాయ నమః దివ్యలింగాయ నమః భవాయ నమః భవలింగాయ నమః సర్వాయ నమః సర్వలింగాయ నమః శివాయ నమః శివలింగాయ నమః జ్వలాయ నమః జ్వలలింగాయ నమః ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః పరమాయ నమః పరమలింగాయ నమః సర్వదేవానాం కలిసి చుట్టూ తిప్పండి ధూపోయం ప్రతిష్ఠితాం ప్రత్యక్ష దీపం దర్శయామి సమర్పయామి ఈ కొబ్బరి చెక్కల మీద తమలపాకుతో నీళ్లు చల్లి స్వామివారికి చేయి ఓం భోద్భవస్వాదత్సవదవరేణ్యం బద్ధో దేవస్య ధీమహి ప్రచోదయాత్ పరిహించామి అమృతమస్తు అమృతో ప్రస్తనవశీ అవసరార్థం యథాభాగం శుష్కర నారికేల శకలాం మహానైవేద్యం సమర్పయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం ఓం యానాయ స్వాహ స్వాహ ఓం సదాయ స్వాహ
मध्ये मध्ये वालयं समर्पयामि प्रधानभक्तरोदनं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि पुनः शुद्धात्मयं समर्पयामि नागवल्ली खलिर्युता बुद्धाचूर्णेन समायुक्तौ ताम्बूलं प्रतिगृह्यताम् शुद्धाजनिं समर्पयामि आनन्दकर्पूर नीराजनं दर्शयामि भजन्त्रेलु सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः ॐ मदव्योसानिधि एकदा ब्राह्मणोपहारति सुवर्णदिव्यकर्पूर आनन्दनीराजनं दर्शयामि ॐ नमस्करोमि जय हर नमः पार्वतीपतये हर 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 महादेव शम्भो शङ्कर ॐ नमः शिवाय ओम भास्कराय विद्महे महाजुज्राय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् పెళ్లి రోజు వచ్చింది ఈ రోజు శివరాత్రి కాబట్టి కళ్యాణం చేస్తున్నాం ఒక భగవంతుడికి అర్హత కలిగింది ఎన్ని పెళ్ళిళ్ళైనా ఎన్నిసార్లైనా చేయవచ్చు అంటే ఎవరు పడితే వాళ్ళు కదా అమ్మవారినే ఇచ్చి చేయాలి కాబట్టి లోక సంరక్షణార్థం అయ్యా మా దేశాన్ని కాపాడు మా ప్రజలను కాపాడు అయ్యా ఆయనకి సెలబ్రేషన్ చేస్తున్నాం ఈరోజు అదే మన ఇంట్లో సెలబ్రేషన్ అయితే కేక్ కోసుకుంటాం లేదంటే ఒక 10 మందిని తీసుకెళ్ళి భోజనాలు పెట్టిస్తాం అంతే తప్ప కళ్యాణం అనేది మానవుడికి ఒక్కసారే జరుగుతుంది రెండోసారి కళ్యాణం అన్నా భయపడిపోతారు వద్దయ్యా పెళ్ళి వద్దు నాయన అంటారు కాబట్టి అందరి మహత్యం ఉంది కానీ భగవంతుడు ఓర్చుకున్నాడు ప్రతి సంవత్సరం చేస్తున్నా చేయండి అయ్యా అంటున్నాడు కాబట్టి అంత గొప్ప ఆయన మనం ఒకసారి పెళ్లి చేసుకున్నాక రెండో పెళ్లి సిద్ధం అంటే మామూలుగా ఆయన అయిపోయింది ఏదో ఈ జీవితం అంతా భగవంతుడి సేవలోనే ఉంటుంది అంతే చాలా అయినా అనుకుంటాం కాబట్టి లోక సంరక్షణార్థం అయ్యా మా పంటలు పండాలి మా పిల్లలు బాగా చదువుకోవాలి మా పిల్లలు బాగా ఉద్యోగం కావాలి అని చెప్పేసి ఆ విధంగా స్వామివారిని వేడుకుంటున్నాం అయితే వాగర్థ వివః ప్రోక్తో వాగర్థ ప్రతిబంధయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు అనుకోవచ్చు స్వామివారి కళ్యాణం ప్రతిసారి ఎందుకు చేయవలసి వచ్చింది మనం మానవులం ప్రతి సంవత్సరం చేస్తున్నాం దేవతలు కూడా వెనకట్లో చేశారా అంటే చేశారు ఎందువల్ల చేశారంటే ఈ యొక్క అసురులు అంటే స్వామివారి పదనాయ అనుకోండి మనసులో ఓం శ్రీ మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ సత్యోజాతం ప్రవజ్ఞామి సత్యోజాతాయ నిర్వాజ్యం భవే భవస్మమామీర్ఘ్యం భవద్భవాయ నమః ఇత్యాదివన్యం శ్రీమద్భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ జగాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అప్పాలు నిత్యం జరుగుతాం ఇదమ్మ పాద్యం సుపాద్యం భాగసాహ గంధాహ శ్రయం దక్షక సకలారాధనై శోభనమస్తు नमः ब्रह्मण्य देवाय गोब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविंदाय नमो नमः विष्णुर्विष्णुर्विष्णुः అందరి తరపున కూడా స్వామివారి కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు చుండూరి శివనారాయణ గారు వారి ధర్మపత్ని సునీత గారు వారి దంపతులు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి పాదపద్మను నమస్కరించి గ్రామం తరపున అదేవిధంగా స్వామివారి యొక్క కైంకర్యం తరపున మధుపర్కద్వయం నెత్తిని పెట్టుకున్నమ్మ ఒకసారి ప్రదక్షిణ చేయండి జాని కానిజ పాపాని జన్మాంధ్ర ఒక్కసారి చాలే కాని తానే ప్రణశ్వంతే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాణ పాపాత్మా పాపసంపద ప్రాహిమాం కృపయా దేవా శరణాగతవత్సలా ఓం నమః శివాయ ఓం నమః శివాయ వాం నమః శివాయ అయ్యా భజంత్రీలు ఓం నమః శివాయ నమః సద్యోజాతం ప్రవధ్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవేనాది భవే భవస్వనాం భవమనాన్మనాయ నమః శుభ్రం విజ్ఞాపీడమస్తు తేజః
యజ్ఞోపవీతమో ధారయామి సద్యో జాతం ప్రవధ్యామి సద్యో జాతాయ వై నమో నమః ఓం భవే భవే వామదేవాయ నమః స్నానం సమర్పయామి జ్యేష్ఠాయ నమః వస్త్రం శ్రేష్ఠాయ నమః చుపవీతం రుద్రాయ నమః ధియావరణం కళాయ నమః ఇది గంధాం కలవికరణాయ నమః ధవలాక్షదాం ఫలవికరణాయ నమః ఇది దీపం ఫలప్రమదనాయ నమః ఇది ధూపం సర్వభూతదమనాయ నమః నైవేద్యం సద్యో జాతం ప్రవధ్యామి సద్యో జాతాయ వై నమో నమః భవే భవేనాది భవే భవస్వమాం భవోద్భవాయ నమః ఆప్యాయస్వ సమేతు దేవి స్వతస్వామవృష్ణియో భగవాయస్య సంగదే ధ్యాయామి సముద్రస్య గృహాయినే అలంకరణార్థం అక్షతాం సమర్పయామి పుష్పాణీం సమర్పయామి విఘ్నవరయ నమః శివాయ నమః మహేశ్వరాయ నమః శంభవే నమః పినాకనే నమః ఓం శశిశేఖరాయ నమః విరూపాక్షాయ నమః కబద్ధనే నమః నీలలోహితాయ నమః శంకరాయ నమః శూలపాణే నమః కట్వాంగినే నమః శిపివిష్టాయ నమః షోడశ నామావళి పూజాం సమర్పయామి వనస్పత్యుద్భవై దివ్యై నానాగంధై సుసంయుతో సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపం సమర్పయామి శుద్ధాచమయం సమర్పయామి నైవేద్యం వోద్భవస్వః తత్సల్వరేణ్యం బర్భో దేవస్య ధీమహి అమృతమస్తామృతాభ్రస్తనమసి యజ్ఞోపవేణాభరణమవసరార్థం ఓం ప్రాణాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం పురాణాయ స్వాహ ఓం ప్రథమానాయ స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి భోజనం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి పునః శుద్ధ ఆత్మనీయో సమర్పయామి కర్పూరే నాగవల్లి ధనియతా ముక్తాచూర్ణేన సమాయుక్తో తాంబూలం ప్రతిగృహ్యత తాంబూలం సమర్పయామి తాంబూల కరుణాంత శుద్ధాచమయం సమర్పయామి హిరణ్యమాత్రం పదో పూర్ణం దదాది భజంత్రీలు మదవ్యాధానేతి ఏకదా బ్రాహ్మణో దహారతి యజమాన ఆయుస్తేజో దదాది ఓం సువర్ణదివ్య కర్పూర ఆనంద నీరాజనం దర్శయామి పార్వతీ పదయే హర హర మహాదేవ హర నమస్కరోమి హర నమః పార్వతీ పదయే హర 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 మహాదేవ హర శంభో శంకర. కార్యక్రమంలో భాగంగా ఈరోజు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంలో భాగంగా ఇప్పుడే యజ్ఞోపవీత ధారణ పూజా కార్యక్రమం అయిపోయింది. ఈ యజ్ఞోపవీత ధారణ ఎప్పుడైతే వేసుకుంటారో అప్పుడు స్వామివారు కూడా వివాహానికి అర్హుడవుతాడు. సహజం పురస్తాదో ఆయుష్యమగ్రియం మృదుమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః యజ్ఞోదాన మహోత్తమోత్తమస్తు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపన సహజం పురస్తాదో ఆయుష్యమగ్రియం మృదుమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః రజత యజ్ఞోపధారణ మహోత్తమోత్తమస్తు. హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ 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 నమః. భగవతో దేవదేవస్య అజంతా పరమితే ఈరోజు ఆయనకు వివాహం జరుగుతుంది కాబట్టి ఆ బట్టలు విప్పేసి కాస్త హిమవంతులు తన మామగారు ఇచ్చారు పట్టు వస్త్రాలు అవి కట్టుకున్నారన్నమాట. చాలా చక్కగా కూర్చొని స్వామివారి అలంకారపేతంగా ఉన్నాడు. అయితే ఇక్కడ అమ్మవారిని కన్యాదానం చేయాలంటే అమ్మాయిని గంపలో కూర్చోబెట్టుకొని తీసుకొస్తారు. ఇప్పుడు సహజంగా ప్రతి పెళ్లిల్లో కూడా
కన్యాదానం జరుగుతుంది, ఆనవాయితీగా వస్తుంది. ఒకప్పుడు ఆచారమే, మధ్యలో లేదు. మళ్ళీ ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మానవుల కళ్యాణంలో కూడా మా అమ్మాయి కూడా కన్యాదానం చేస్తాం పంతులు గారు, కాబట్టి చక్కగా కన్యాదానం చేయించండి అన్నారు. ఎందువల్ల అయ్యా అంటే కన్యా కనక సంపన్నాం కనకాభరణై దూష్యతాం దాస్యామిదే విష్ణువేదవ్యం బ్రహ్మలోకే దిశయే. ఆ విధంగా బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికే పూజ చేస్తాడు తప్ప ఈశ్వరుడికి పూజ చేయడు. కానీ అక్కడ అమ్మవారు ఆ ఈశ్వరుని వరించింది కాబట్టి నేరుగా ఆ దక్ష ప్రజాపతి వెళ్ళు, ఇక పుట్టింది లేదు నీకు, నువ్వు వెళ్ళి ఆ ఈశ్వరునే పెళ్లి చేసుకో అని చెప్పగానే ఆ కఠోరమైన తపస్సు చేయగానే తపస్సుకు పరమేశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు. ఏం వరం కావాలో కోరుకుంటే నేనే నిన్ను వివాహం చేసుకుంటాను అన్నది. సరే, కానీ లోక కళ్యాణార్థం ఎలా జరగాలనుకుంది అలా జరిగి అమ్మవారు మొట్టమొదటిగా దాక్షాయినిగా ఆయన్ని వివాహం చేసుకుంటుంది. అప్పుడు ఆ దక్ష ప్రజాపతి యొక్క గర్వం అనసడం కోసమే ఆ శివుడు ఆ విధంగా అమ్మవారిని పెళ్లి చేసుకుంటాడు. ఈ విధంగా ఎన్నో రోజులు జరిగిపోతూ ఉంటాయి. ఆ దక్ష ప్రజాపతి ఒక యజ్ఞాన్ని సృష్టిస్తాడు. అప్పుడు ఆ యజ్ఞానికి ఈశ్వరుని పిలవకుండా బ్రహ్మాది దేవతలందరినీ పిలుస్తాడు. అయినప్పటికీ కూడా పార్వతీదేవి వెళుతుంది, మా నాన్నగారే కదా దక్ష యజ్ఞం చేస్తున్నాడు కాబట్టి నేను ఎలాగపోతే బాగుండదు ఆడపిల్లని అని చెప్పేసి పిలవకపోయినా వెళుతుంది. వెళ్ళినప్పటికీ కూడా ఆ తండ్రి మమకారం లేకుండా ఆ అమ్మాయిని పరస్త్రీ భార్య, పరమేశ్వరుడు యొక్క భార్య అనే భావనతోటి, తన సొంత కూతురు కాదు అనే భావనతో అక్కడ ఉండే దేవతలందరికీ కూడా ఎగతాళి చేయిస్తాడు. ఆనాడే ఆ ఈశ్వరుని ప్రేమించింది, అప్పుడే నా కుమార్తె లేదు, పిలవని పేరండానికి వచ్చిందని చెప్పేసి అందరి మధ్యలో అవహేళన చేస్తాడు దక్ష ప్రజాపతి. అయినప్పటికీ కూడా ఓర్చుకొని కూర్చుంటుంది. అయినప్పటికీ కూడా యొక్క దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుణ్ణి విష్ణుదేవుణ్ణి పొగిడి పూజిస్తూ ఈశ్వరుని అనేక మాటలు అంటున్నాడని చెప్పేసి ఆ విధంగా దక్ష ప్రజాపతి అన్న మాటలు సహించలేకపోతుంది పార్వతీదేవి. వెంటనే తన యొక్క బొటన కాలుతో అగ్నిగుండాన్ని సృష్టిస్తుంది. అక్కడ యజ్ఞంలోనే మళ్ళీ ఆమె అలిగి ఆ బొటన వేలుతో కాలు లాగంగానే అగ్ని ఆహుతి అయిపోతుంది, ఆమె చనిపోతుంది. ఆ విధంగా పరమేశ్వరుడు రుద్రతాండం చేసి తన యొక్క జటాజూటం అంటే ఎంట్రుకలో నుంచి ఒక వీరభద్రుని సృష్టించి ఆ దక్ష యజ్ఞాన్ని సమూలంగా నాశనం చేసి దక్ష ప్రజాపతిని కూడా శిరస్సును ఖండించేస్తాడనమాట. ఖండించేసిన తర్వాత ఈ యొక్క అమ్మవారి యొక్క శరీరాన్ని తీసుకొని దేశం నలుమూలలా తిరిగాడు, అన్ని వైపులా తిరుగుతూ రోధిస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా 12 జ్యోతిర్లింగాలుగా అన్ని చోట్ల కూడా అన్ని నదుల్లో ఆ పార్థివ దేహాన్ని తిప్పుతూ ఉంటే మహావిష్ణువు తన యొక్క సుదర్శన చక్రంతో ఆ కలేబరైన అమ్మవారి యొక్క ఖండాన్ని ఖండించేస్తాడు. అది 18 ముక్కలుగా అష్టాదశ పీఠాలుగా విరాజిల్లుతూ ఉంటాయి. 18 క్షేత్రాల్లో పడి ఆ విధంగా అష్టాదశ పీఠాలు ఏర్పడతాయి. అప్పుడు మహావిష్ణువును దగ్గరికి వెళ్ళి శ్రీ మహావిష్ణువే వెళ్ళి శివుణ్ణి ఓదారుస్తాడు. నాయన శాంతించు నాయన, లోక కళ్యాణార్థం అమ్మవారు అష్టాదశ పీఠాలుగా విరాజిల్లుతుంది, అమ్మవారు మళ్ళీ పుట్టే ఉంది కాబట్టి నువ్వు మళ్ళీ వివాహం చేసుకోవాలి. తారకాసుని వధించటం కోసం మళ్ళీ పార్వతీదేవి యొక్క వివాహం చేసుకొని మీ ఇద్దరి దగ్గర నుంచి పుట్టినవాడు కుమారస్వామి ఈ తారకాసుని వధించాలి. లోక కళ్యాణార్థం దక్ష ప్రజాపతి యొక్క లోక కళ్యాణార్థం ఇక్కడ ఈ వివాహం ఈ యొక్క ఘట్టం ముగిసింది, మళ్ళీ కూడా నీవు మళ్ళీ అవతరించాలి అని చెప్పేసి చెప్పగానే అప్పుడు ఈశ్వరుడు కొన్ని సంవత్సరాలు హిమాలయాల్లో తపస్సై లింగ రూపం దాల్చి ఆ విధంగా తపస్సు చేస్తూ ఉండగా ఈ యొక్క మేనకాదేవి హిమవంతుడు వీళ్ళిద్దరు కూడా తపస్సు చేస్తారు సంతానం కోసం. బ్రహ్మదేవుడు ఆ పార్వతీదేవి యొక్క భస్మాన్ని ఇస్తాడు హిమవంతుడికి. నాయన నీ భార్య అయిన మేనకాదేవి కనుక విభూతి ఇస్తే అమ్మాయి పుడుతుంది, అమ్మాయి పేరు పార్వతి అని పేరు పెట్టండి, సాక్షాత్ ఈశ్వరుడే వివాహం చేసుకుంటాడు అని చెప్పి అదృశ్యమైపోతాడు. తర్వాత కొన్ని కాలాలకి అమ్మాయికి యుక్త వయసు వస్తుంది. ఆ అమ్మాయి పెరిగి పెద్దదవుతున్నప్పటికీ కూడా శివనామస్మరణ చేస్తూ ఈశ్వరుడి కోసమే తపస్సు చేస్తూ ఉంటుంది. తన తల్లి అయిన మేనకాదేవి ఆ కుమార్తె మాట ఎప్పుడు కూడా జవదాటదు. అప్పుడు కూడా అమ్మవారిని పార్వతీదేవిని అమ్మ నీకు నచ్చిన వాటితోనే వివాహం చేస్తాను అని చెప్పేసి ఆ మేనకాదేవి చక్కగా ఆ పార్వతీదేవి శివలింగాన్ని మంచుతో శివలింగం తయారు చేసుకొని రోజు నిత్యం పూజ చేస్తూ ఉండేదన్నమాట. ఆ విధంగా ఇక తర్వాత రానే వచ్చినాయి ఈ దేవతలందరూ కూడా వెళ్ళి నాయన ఇక నుంచి నువ్వు తపస్సు నుంచి బయటికి రావాలి, తర్వాత ఈ యొక్క తారకాసుడు ఆగ్రహాలు ఎక్కువైపోయినాయి, అంతేకాకుండా భూలోకంలో ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. పెళ్లి చూపులకు వెళ్ళారనుకోండి,
పెద్దవాళ్ళు అటు 5 వెళ్ళి మగవాళ్ళు వెళ్ళి అమ్మాయిని కుదుర్చుకొని వస్తారు. అమ్మాయి తల్లికి ఏ విషయం తెలియదు, తొందరగా పెళ్లిలో తెలుస్తుంది. మండపంలోకి వస్తే అల్లుడు ఎటువంటి వాడు గొప్పవాడు అప్పుడు చూస్తుందే తప్ప తన యొక్క పెళ్లి కుమార్తె అమ్మగారికి పెద్దగా తెలియదు అనమాట. ఇప్పుడైతే అన్నీ వెళ్ళి ముందు అత్తగారి నచ్చితేనే అమ్మాయికి పెళ్లి చేస్తున్నారు. అత్తగారు నచ్చాలి ముందు, అబ్బాయి అత్తగారు నచ్చితేనే అమ్మాయికి చేస్తారు, కానీ అత్త నచ్చలేదనుకో పెళ్లి చేయడం. ఇప్పుడు కాలం ప్రకారం వెనక అత్త కాదు, ఆడవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఆ అబ్బాయి ఎలా ఉండేవాడు, ఎక్కడ ఉండేవాడు, సాక్షాత్తు సకల ఐశ్వర్యము సంపద కలిగిన వాడు. ఆయన దగ్గర బంగారం ఏంది, ఐశ్వర్యాలు తొలతూగుతాయి, మేమంతా చిన్నవాళ్ళమేనాయి అని చెప్తుంది. అమ్మో ఆ ఐశ్వర్యవంతుడా గొప్పవాడు ఆ ఈశ్వరుడు అని చెప్పేసి ఆ మేనకాదేవి ఆనందపడిపోతుంది. నా అల్లుడు గొప్పవాడే దొరికాడులే అని చెప్పేసి. ఇక ఆ పెళ్లి మండపంలో మీ అమ్మాయి చక్కగా ఆయనతో సంసారం చేయవచ్చు, ఆ పాము నీకు లోక కళ్యాణం అలా కనిపిస్తుందే తప్ప అవేమి విషసత్వాలు కాదని చెప్పి. అదేంది నాయన ఆ చితాభాసం ఏంది, పురులేంది, ఒంటి నిండా ఇక హారాలు లేవా ఏంటంటే అప్పుడు ఆ మేనకాదేవి చెబుతాడు నారద మహాముని, లేదమ్మా ప్రతి మనిషి కూడా బతికినంత కాలం కూడా సంపాదించాలనే గొప్పవాడు కావాలనే తిరుగుతూ ఉంటాడు, సంపాదిస్తూనే ఉంటాడు. కాళ్ళు చెయ్యి బాగుంటే సంపాదించాలనే కోరుకుంటారు ప్రతి ఒక్కరు. 60 సంవత్సరాలు వచ్చినా 70 సంవత్సరాలు వచ్చినా 80 సంవత్సరాలు వచ్చినా కాళ్ళు చెయ్యి బాగుంటే సంపాదిస్తూనే ఉంటారు. ఎందువల్ల నా కుమారుడు బాగుండాలి, నా మావుళ్ళు బాగుండాలి, నేను బాగుండాలి అనుకుంటారు. చనిపోయిన తర్వాత ఆత్మ ఘోషిస్తూ ఉంది. ఎందువల్ల నా కొడుకు ఏమైపోయాడో, నా మనవడు అయిపోయాడో, నేను కట్టుకున్న ఇల్లు ఏమైపోయిందో, నేను కొన్న పొలం ఏమైపోయిందో, నా స్థలం అయిపోయిందో అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఏవి కూడా ఎన్నికిడితే రావు, ఒక శరీరం మీద ఒంటి నూలుకో కూడా రాదు. అప్పుడు కాలి భస్మం అయిపోతాం అన్నమాట. మన శరీరం దేనికి మనకి రాదు. ఒంట్లో గాలి ఉన్నంత వరకే శివం, ఆ గాలి కనుక వెళ్ళిపోతే శమం అయిపోతాం. కాబట్టి ఆ ఈశ్వరుడు ఆయన శాంతిస్తాడనమాట. వెంటనే ఆత్మని శాంతిస్తాడు. ఆగునైనా ఆయన నువ్వు నరకానికి వెళ్తావా, వైకుంఠానికి వెళ్తావా, అన్నీ కూడా నేను చూస్తాను. గత జన్మలో ఈ జన్మలో నువ్వు బాగా పుణ్యం చేసుకున్నావు కాబట్టి నేరుగా వైకుంఠానికి వెళ్తావు, లేదంటే శివ సాహిత్యం నా దగ్గరే ఉంటావు అని చెప్పేసి ఆ విధంగా ఆత్మని శాంతించడం కోసం ఆ కపాలమాల ధరించాడమ్మా, అంతే తప్ప ఏమి ఉండదు అని చెప్పేసి చెప్పాడు. అదేందయ్యా ఆయనకి ఎప్పుడు గుడ్డలు ఉండవా, ఎప్పుడు కగ్గ జన్మాంబరలు ఏంది అని అంటే ఈ విధంగా గజాసురుడు అనే రాక్షసుడు వరం పొందాడు. ఆ విధంగా ఆయన గజముడు వినాయకుడు అయ్యాడు. ఆయన చర్మాన్ని నేను ధరిస్తానన్నాడు. అంతేకాకుండా జింక చర్మం కూర్చొని జింక చర్మం ఎప్పుడు కూడా కట్టుకొని తపస్సు చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా మహాశక్తి సంపన్నుడు. అయితే తపస్సు చేస్తూ ఒక్కసారిగా కళ్ళు తెరిచేసరికి నీటి బిందువులు కింద పట్టడం వల్ల రుద్రాక్షలుగా మారుతాయి. ఆ రుద్రాక్షల్ని ఆయన ధరించాడమ్మా. ఆ మానవులు కనుక ధరిస్తే సకల బాధల నుంచి విముక్తి పొందుతారు రుద్రాక్షమాలని. కాబట్టి అవన్నీ కూడా ఆయన నుంచే ఉద్భవించాయి అని చెప్తాడు. సరే స్వామి అంతా బాగానే ఉంది, మరి ఆయనకి ఇల్లు లేదా, వాకి లేదా, ఏదైనా సంపాదించాడా, లేదేచ ధర్మేచ అర్థేచ మోక్షేచ నాది చరితవ్యా నాది చరామి. చక్కగా హిమవంతుడు తన భార్య పార్వతీదేవిని ఆ కొబ్బరి బండంతో ఈశ్వరుడు గొప్ప చెబుతున్నాడు. ఏమని? కన్యా కనక సంపన్నా కనకాభరణైర్భూషతాం దాస్యామిదే విష్ణువే తుభ్యం బ్రహ్మలోకే జిజీషయే. ఈశ్వర నా కుమార్తెను కన్యాదానంగా ఇస్తున్నాను కాబట్టి దాస్యమే తుభ్యం బ్రహ్మలోకే దాస్యతనం చేయించుకో. అమ్మాయి కోరికలు ఉంటాయి అవన్నీ నెరవేర్చు. అంతే చక్కగా అమ్మాయికి ఏవైతే ఇష్టమవుతుందో అవన్నీ కూడా తెలిపెట్టు. అంతే నమమా దాన సాధున్యార్థం దక్షిణా తాంబూల దానం తుభ్యమహం సంప్రదతే నమమా. ఓం లక్ష్మీశో భవనత్రయేషు విలస్యదాన్ మనశ్యామదాన్ భారతీ ఛాయా వధుదా సమలోకస్వదా సుగంధరీ దేవీ వరుణా కన్యవే కాల్యన్యాం శుభాయతి గౌరీ శంకరి వివాహ సమయే త్రేయాతి తం మంగళం సావధాన సులగ్నే సావధాన శుభముహూర్తే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన విశ్వామిత్ర వశిష్ఠ గౌతమ శుక భార్గవ భారద్భ మారచీ కర్వకులః కాలస్త్వకుంభవౌ మార్కండేయ విభాండనాథముఖే దేవర్షి యోగేశ్వర శ్రీ గౌరీ వివాహ సమయే త్రేయాతి తం మంగళం సావధాన ఈ వచనం సులగ్నే సావధాన శుభముహూర్తే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన
आशीषो वरुणस्वेश्वरो माध्यानीश्वर काञ्चीकन्धनाद चिदम्बरे हौरू कालहस्तीश्वर द्राक्षारामपुरीश्वर लुकुण्डपति व्यासाकाशीश्वर श्रीगौरी विवाह समये रेयादितं मङ्गलं सावधान स्वलग्ने सावधान शुभमुहूर्तपत्नी जनकस्य पुत्री सीतांगना सुंदर कोमलांगी भूगर्भजाता भुवनैकमाता वधूवराभ्यां वरदा भवन्तु सावधान स्वलग्ने सावधान शुभमुहूर्ते सावधान लक्ष्मीनारायण ध्यान सावधान भजंत्रीలు ధ్యానం చేయండి హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః ఓం నమః శివాయ 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 హర హర శంకర హర హర శంకర मांगल्य गौरी देवताभ्यां नमः शक्तिमेतदा पुनः पुनन्दो यत्र धीरामः सावाचमक्रता आय सख्या निजानते भद्रैषां लक्ष्मीर्निहतादिवाति मांगल्य गौरी देवताभ्यां नमः सुनीते पुनरस्मा चक्षु पुनः प्राणमिहिनो देहभोगो पंचेमसूर्यमुच्चरं दामोदय प्रिया स्वस्ति मांगल्य गौरी देवताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि ध्यायामि ध्यानं ध्यानवेदसे सनवामसोपरादि यतो नितः दिवेदः परशदुर्गाणि विश्वानामेव चन्द्रं दुर्दात्यग्निः कामन्निवर्णां तपसा ज्वलन्ति वैरोचनीं कर्मफलेषु जुष्टाः दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुदरसि तरसे नमः त्वं वारयानव्यो हस्मान् श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ यस्तिः प्रयतो भूत्वा जुहुयादाद्यमन्वः पञ्चदशं च श्रीकामः सततं जपेत् महकर्तमच्चैवादिक्लीति विश्रुताः हस्ते त्रयपुत्रा स्वयं श्रीदेवी देवता पद्मभूरु पद्माक्षी पद्मसम्भवे पद्माक्षी येन सौख्यो महाधने मे दशतां देवीं सर्वकामार्थसिद्धये पौत्रं धनं धान्यं हस्ताश्चाजादिगोरधो प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु राम लक्ष्मी मीशानां सूर्याभां श्रियमेश्वरी चन्द्र सूर्याग्नि सर्वाभां श्री महालक्ष्मी उपास्महे धनं भायर्धनं सूर्यधनं वसुः इन्द्र बृहस्पति वरुणं धनमश्नुते यथामं विपथामं विपुत्रः स्वामन्दास्य स्वामिनो मह्यं ददातु स्वामिनी मात्सर्यं न लोभो नासुपामति भवन्तगतपुण्यानां भक्तानां श्रीसूक्तं जपेत् सदा दते विभावनिरोहं सर्वबीजान्यावः विशालहे पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विष्णुप्रिये विष्णुमनोनुकूले
वक्तादवद्धं यजन्नजस्वा పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షి भक्तनाभिस्तनभरणविदां शुभ्रवस्तोत्तरीया లక్ష్మీర్దివ్యైర్గజేంద్రై మణిగణకటితై స్నాపితా హేమకుంభైః पद्महस्तां मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्ता లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ भूत समस्तदेववनितां लोकैकदीपाङ्गुरां శ్రీమన్మందగడాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరా कुटुम्बिनीं सरसिजां वन्दे मकन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती लक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा वराङ्कुशोपासनमेति मुद्रां करैर्वहं त्रीं कमलासनस्तां मालानुकोटि प्रतिभां त्रिनेत्रां भजेऽहमम्बां जगदीश्वरिन्दां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते ॐ ऐं ह्रीं श्रीं देव्यै नमः ऐं ह्रीं श्रीं शिखादेव्यै नमः ऐं ह्रीं श्री कवचदेव्यै नमः ऐं ह्रीं श्री भगवाल्यै नमः ऐं ह्रीं श्री विद्यावित्रे नमः ऐं ह्रीं श्री सर्वोदयहृदये नमः ऐं ह्रीं श्री शक्ताय नमः ऐं ह्रीं श्री बुद्ध्यै नमः ऐं ह्रीं श्री परमात्मिकाय नमः ऐं ह्रीं श्री वाचे नमः ऐं ह्रीं श्री पद्मालये नमः ऐं ह्रीं श्री सुतये नमः ऐं ह्रीं श्री स्वाहाय नमः ऐं ह्रीं श्री वसुदाय नमः ऐं ह्रीं श्री वसुदारिणे नमः ऐं ह्रीं श्री कात्याय नमः ऐं ह्रीं श्री महारूपिणे नमः ऐं ह्रीं श्री महादेव्यै नमः ऐं ह्रीं श्री रत्नदेव्यै नमः ऐं ह्रीं श्री श्रीरामनन्दाय नमः ऐं ह्रीं श्री महिमासिद्धे नमः ऐं ह्रीं श्री महिमासिद्धे नमः ऐं ह्रीं श्री प्राप्तसिद्धे नमः ऐं ह्रीं श्री प्राकामसिद्धे नमः ऐं ह्रीं श्री भक्तिसिद्धे नमः ऐं ह्रीं श्री सर्वकामसिद्धे नमः ऐं ह्रीं श्री ब्रह्मण्ये नमः ऐं ह्रीं श्री कौमत्ये नमः ऐं ह्रीं श्री वाराहिन्ये नमः ऐं ह्रीं श्री सर्वाकर्षण्ये नमः ऐं ह्रीं श्री सर्वत्रैलोक्य मोहिष्यतां धूपमाग्रहामयामि साध्यद्रवत्त संयुक्तमङ्घना योजितं प्रियो सुहाणमङ्गलं दीपं त्रैलोक्यं जमिरापः या दीपं प्रयस्यामि देवाय परमात्मने त्राहि मां नरकाद्घोरा दिव्यज्योति नमोऽस्तुते साक्षात् प्रत्यक्षदीपं दर्शयामि दीपोपरिकालपुराजन्यं समर्पयामि नैवेद्यं वोद्भवस्वः तत्सर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् प्रहिञ्जामि अमृताः व्यानाय स्वाहा वराय स्वाहा रमानाय स्वाहा ब्रह्मणे नमः मध्ये मध्ये पानीयं समर्पयामि अमृतावधानोषत्रो भोजनं समर्पयामि हस्तौषधायामि पादौषधायामि आचमनीं समर्पयामि ताम्बूलं समर्पयामि नमस्कार చేసుకోండి పూగి పరిసర కోరై నాగవల్లి దళయుతో समायुक्तं ताम्बूलं प्रतिगिष्यतां ताम्बूलं समर्पयामि आमितकर्पूरनिराजनं दर्शयामि ॐ हिरण्यमात्रं पदो पूर्णं ददाति मनव्योसायति ब्राह्मणमुपहारति एकदैवैदमान आयस्तेजो ददाति आयाय राजाय प्रसह्यधायते नमो वयं वै श्रवणाय कुर्महे कामकामाय वद्यो रामेश्वरो वै श्रवणो ददातो निलेसि सामर्गतं कुबेराय वै श्रवणाय महाराजाय नमः पूर्णिराजं दर्शयामि निराजनोत्थाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय वागर्थाविवप्रौ वागर्थाविरुद्धे जगद्गुरुधरौ वन्दे पार्वती परमेश्वरौ ईशान सर्वैयामि सर्वो ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो पादारविन्दयो वेदोपदर्भ्यो समर्पणमन्त्रपुष्पं समर्पयामि भक्तिहीनं माङ्गल्यदेवता षोडशोपचार पूजया
శివాయ ఓం నమ శివాయ శుభమోస్తు ఆకలిజన్నం పురాయ లోకక్షేణ హేతునా కంఠే భద్రాని శుభదే శక్తివ జలదాం శతో మాంగళ్యదాన ముహూర్త శుభం అక్షులు ముహూర్తకాయ సూర్యాదిన నవాగ్రహాణ అత్యంగా సూర్యకా శుభగణావాప్తిరస్తు योपामायतनं वेद आयतनवान् भवति पायर्वा अपामायतनम् आयतनवान् भवति यो वायर्वायतनं वेद आयतनवान् भवति
ఆయతనవాన్ భవతి असौ वै तपन्नपामायतनम् आयतनवान् भवति च एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति पर्जन्यो वा अपामायतनम् आयतनवान् भवति यः पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति आपो वै पर्जन्यस्य आयतनवान् भवति आयतनवान् भवति आयतनवान् भवति आयतनवान् भवति ॐ ब्रुवन्ते राजावर्णो ब्रुवन्देवो बृहस्पतिः ब्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वसंभवं विश्वन्नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणं हरिं विश्वमेवेदं पुरुषसद्विश्वमपजीवति पठन् विश्वस्यात्मेश्वरकं शाश्वतकं शिवमच्युतं नारायणं महाध्येयं विश्वात्मानं परायणम् नारायणपरो ज्योतिरात्मन्नारायणः परः नारायणपरं ब्रह्मा तत्त्वन्नारायणः परः नारायणपरो ध्याता ध्यानं नारायणः परः नारायणपरो ध्याता ध्यानं नारायणः परः यच्छलिङ्गेज्जगत् सर्वं दृश्यते श्रूयते पवा अन्तर्बहिस्तदत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविगं समुद्रेऽन्तं विश्वसंभवं पद्मकोशप्रतीकाशकं हृदयं जाप्यलोमकम् अधो नित्याविदस्यान्तेनाभ्यामुपरितिष्ठति ज्वालमालाङ्कुलं भाति विश्वस्यायतनं महतो सन्दतकं शिलाविस्थलं धत्या कोशिसन्निभो तस्यान्ते सुषुदकं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम् तस्य मध्ये वह्निशिखा अनियोऽध्वा व्यवस्थितः नीलतो यदमध्यस्था विज्वल्लेते भवाश्वरा नीवारशूकवर्तन्दी पीताभा सत्यनोपमा तस्या शिखाया मध्ये परमात्मा व्यवस्थितः स ब्रह्मा सशिवः सहरिषेन्द्रश्रोत्तरः परमस्वराट् राजाधिराजाय प्रसत्यसाहिने नमो वयं वै श्रवणाय कुर्महे कमे कामान् कामकामाय मह्यो कामेश्वरो वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ शान्ति शान्ति शान्तिः భక్తులకు మనవి కొబ్బరికాయలు తీసుకున్న వాళ్ళు గుళ్ళో కొట్టుకోవాలమ్మా. అదేవిధంగా స్వామివారి అన్నప్రసాదం జరుగుతుంది. అందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. కొబ్బరికాయలు ప్రతి ఒక్కరు కూడా గుళ్ళో కొట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కొబ్బరికాయలు తెచ్చుకున్న వాళ్ళు గుళ్ళోకి వెళ్ళి స్వామివారి కొబ్బరికాయ కొట్టుకొని స్వామివారిని దర్శించుకోవాలి. భక్తులందరూ కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం.
వెళ్ళకూడదు. అన్నా కొంచెం జరగవా అన్నా? ఓకే వేసేయండి. నేను స్వామివారి భాగవతం నమస్కరించిన భక్తులు పేరే పేరు బసవపూర్ణయ్య గారు స్వామి వారికి 120 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెప్పల శాస్త్రి గారు స్వామి వారికి 116 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామివారికి చదివింపుల కార్యక్రమం జరుగుతుంది. స్వామివారికి ఎవరైనా చదివించే వాళ్ళు భక్త మహాశయులు వచ్చేసి వారి పేరుతోటి స్వామివారి దగ్గర చదివించుకోవాల్సిందిగా మరీ కోరుకుంటున్నాం. వేజండ్ల చాణక్య గారు స్వామివారికి 101 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
ముప్పరాజు లక్ష్మమ్మ గారు స్వామివారికి 100 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామివారు చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కరణంగారి రాము గారు స్వామివారికి 1116 సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆవుల నాగేశ్వరరావు గారు స్వామివారికి 50 రూపాయలు సమర్పించారు. అని మీరు పక్క రావాలి, మీరు అటెళ్ళండి. విజయలక్ష్మి గారు స్వామివారికి 116 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామివారు చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేవూరి రవి గారు స్వామివారికి 200 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారు చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పోతినేని వెంకటేశ్వర్లు గారు స్వామివారికి 500 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారు చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చల్వాది సుజన్ గారు స్వామివారికి 100 రూపాయలు సమర్పించారు. ఆగులూరి నాగరాజు గారు 500 సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పద్మనాభుడి సుబ్బారావు గారు స్వామివారికి 100 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గుంజీ శివుడు గారు స్వామివారికి 200 రూపాయలు సమర్పించారు. హలో. అంగలగుర్తి శ్రీనివాసరావు గారు స్వామివారికి 200 రూపాయలు సమర్పించారు. కోటపాటి వెంకటరమణయ్య గారు స్వామివారికి 100 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారు ఎల్లవేళలా చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సంపత్తి మాధవరావు గారు 100 రూపాయలు సమర్పించారు. రావాలి, మీరు రావాలి. స్వామివారికి 516 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారు చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పెండియాల నాగమ్మ గారు స్వామివారికి 100 రూపాయలు సమర్పించారు. బొజ్జ కొండయ్య గారు స్వామివారికి 100 రూపాయలు సమర్పించారు. నెల్లూరు వెంకటేశ్వర గారు స్వామివారికి 50 రూపాయలు సమర్పించారు. పక్కన ఏజూరి శేఖర్ గారు 110 రూపాయలు సమర్పించారు. ఆడిగడ్డ వెంకట సుబ్బయ్య గారు స్వామివారికి 100 రూపాయలు సమర్పించారు. యామవరపు బ్రహ్మయ్య గారు స్వామివారికి 111 రూపాయలు సమర్పించారు. రామవరపు బ్రహ్మయ్య గారు స్వామివారికి 50 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారు చల్లగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొత్తూరి వెంకటేశ్వరరావు గారు స్వామివారికి 101 రూపాయలు సమర్పించారు. మురిపల్ల వెంకటశెట్టి గారు 116 రూపాయలు సమర్పించారు. ముప్పరాజు వెంకటేశ్వర్లు గారు స్వామివారికి 101 రూపాయలు సమర్పించారు. కోరి వెంకట హరిబాబు గారు స్వామివారికి 100 రూపాయలు సమర్పించారు. వారిని గుంజాల సుబ్బారావు గారు స్వామివారికి 50 రూపాయలు సమర్పించారు. కె వెంకట సాయి విష్ణు గారు స్వామివారికి 30 రూపాయలు సమర్పించారు. నారాయణ గారు స్వామివారికి 200 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారు చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నల్లూరి శిరీష గారు స్వామివారికి 50 రూపాయలు సమర్పించారు. దీప్తి గారు స్వామివారికి 50 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారు చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భాస్కరుని వరవర్ధన్ రావు గారు స్వామివారికి 100 రూపాయలు సమర్పించారు. చిమట బాలయోగి గారు స్వామివారికి 101 రూపాయలు సమర్పించారు. డిఓసీని గారు స్వామివారికి 100 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారు చల్లగా కాపాడాలి. సౌమ్య గారు స్వామివారికి 101 రూపాయలు సమర్పించారు. గోదవాటి బాబీ గారు స్వామివారికి 101 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారు చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాములూరి వెంకటేశ్వర్లు గారు స్వామివారికి 500 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సాబాగుడి బలరామరెడ్డి గారు స్వామివారికి 101
నారాయణ గారు స్వామివారికి 100 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎర్రమోతు కోటేశ్వరరావు గారు స్వామివారికి 101 రూపాయలు సమర్పించారు. పెదవాడ శ్రీనివాసరావు గారు స్వామివారికి 200 రూపాయలు